విద్యాశాఖ పద్ధతులపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలను సభలో తీవ్రంగా ఖండించారు సీతక్క. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పిల్లలకు అల్పాహారం స్కీమ్ను ప్రారంభించారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి పొందాలనే ఆనాడు చూశారన్నారు. కొన్ని పాఠశాలల్లోనే అల్పాహార స్కీమ్ను ప్రారంభించి ప్రచారం చేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖ దుస్థితిని కేసీఆర్ మనువడే ప్రపంచానికి చెప్పాడని అన్నారు సీతక్క. అధ్యక్ష, దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ, వీసీలకు వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అధ్యక్ష, ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితులని అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చైర్మన్గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్, ఇట్లా చాలామందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు. ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. అధ్యక్ష, 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్, ఒకటి 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. అధ్యక్ష, ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? అధ్యక్ష, యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఏంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామించే వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 ఇయర్స్లో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ, 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 ఇయర్స్లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే ఈ యొక్క అల్పాహారం స్కీము, అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం. 10 ఏళ్ళు మీరేం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనుమడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు. దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు.
ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే మీరు ఇది చేయలేవు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని